ఈ ఏడాది నార్త్ మరియు సౌత్ స్టార్ హీరోల సినిమాలు పెద్ద ఎత్తున సందడి చేశాయి. సంవత్సరం ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. అలాగే మరిన్ని సినిమాలు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అటు బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ వరుసగా 2,000 కోట్ల సినిమాలను రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ కూడా టైగర్ 3తో దుమ్ము లేపాడు. తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఆదిపురుష్, రీసెంట్ గా సలార్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అటు కోలీవుడ్ లోను స్టార్ హీరోల తలపతి విజయ్, ధనుష్ కూడా తమ సినిమాలతో అలరించారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా జైలర్ మూవీతో వచ్చారు. అయితే ఇంతమంది స్టార్స్ తమ సినిమాలతో అలరించారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ము లేపారు. ఈ క్రమంలో రెమ్యూనరేషన్ లోనూ పోటీ పడ్డారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల క్రేజ్ ఉండడంతో పారితోషికాల్లోనూ రేంజ్ మెయింటైన్ చేస్తున్నారు. 100 కోట్ల పైమాటే అంటున్నారు. ప్రస్తుతం 100 కోట్లు తీసుకుంటున్న హీరోలుగా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఉన్నారు. ఈ ఏడాది మాత్రం అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ రికార్డ్ క్రియేట్ చేశారు. బ్లాక్ బస్టర్ ఫిలిం జైలర్కు ఏకంగా 210 కోట్లు తీసుకున్నారు. ఇండియాలో ఇంత రెమ్యూనరేషన్ అందుకున్న మొదటి హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రమే. 2023లో రజనీకాంత్ రెమ్యూనరేషన్లో రికార్డ్ సెట్ చేశారు. ఆ తర్వాత ప్రభాస్ సాలార్కు భారీగా చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా తమ రీసెంట్ సినిమాలకు అత్యధిక పారితోషికం అందుకున్నారు.